అందరికీ నమస్కారం. యుద్ధం ఆగిపోయింది అనే సంతోషం కొన్ని గంటలు కూడా మిగలలేదు. మళ్ళీ హార్మోజ్ జలసంధి చుట్టూ యుద్ధం స్టార్ట్ అవుతున్న పరిస్థితి. భారత కాలమానం ప్రకారం బుధవారం తెల్లవారుజామున 3:30 గంటల ప్రాంతంలో 2 వారాల పాటు సీజ్ ఫైర్ ప్రకటిస్తున్నట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్టేట్మెంట్ ఇచ్చాడు అఫీషియల్గా. ఇరాన్ కూడా స్టేట్మెంట్ ఇచ్చింది. ఇప్పటి వరకు సీజ్ ఫైర్ స్టేట్మెంట్స్ వన్ సైడ్గా ఉన్నాయి, ఓన్లీ ట్రంప్ వైపు నుంచే ఉన్నాయి. కానీ ఫస్ట్ టైం ఇరాన్ వైపు నుంచి కూడా మేము కూడా కాల్పులు విరమణ ప్రకటిస్తున్నామని స్టేట్మెంట్ ఇచ్చారు. ట్రంప్ ప్రకటించాడు, ఇరాన్ ప్రకటించింది, బాగానే ఉంది. మరి ఇజ్రాయెల్ సంగతి ఏంది అనుకున్నాం. కానీ ఇజ్రాయెల్ కూడా చెప్పింది మేము ఈ శాంతి ఒప్పందానికి కట్టుబడి ఉన్నాము అని చెప్పేసి. సరే, అంతా బాగుంది అనుకున్నాం. కానీ కొన్ని గంటల్లోనే ఇజ్రాయిల్ లెబనాన్ మీద దాడి చేసింది. లెబనాన్ మీద దాడికి నిరసనగా ఇరాన్ వాళ్ళు మళ్ళీ హార్మోజ్ జలసంధిని క్లోజ్ చేశారు. ఓపెన్ చేసిన హార్మోజ్ జలసంధిని క్లోజ్ చేశారు. మళ్ళీ ట్రంప్ ఇరాన్కి వార్నింగ్ ఇచ్చాడు, లేటెస్ట్గా కూడా వార్నింగ్ ఇచ్చాడు. నిజానికి రేపటి నుంచి పాకిస్తాన్ ఇస్లామాబాద్లో చర్చలు జరగాలి. అమెరికా, ఇరాను, ఇజ్రాయిల్ మధ్య చర్చలు జరగాలి. ఈ చర్చలు జరగటానికి ఒక రోజు ముందు మళ్ళీ ఘర్షణ పూరిత వాతావరణం నెలకొంది. హార్మోజ్ జలసంధిని ఓపెన్ చేయాలని ట్రంప్, మీరు మా మీదే కాదు మా మిత్ర దేశాల మీద కూడా దాడులు ఆపాల్సిందే అని ఇరాన్. మళ్ళీ ఎవరి పంతం వాళ్ళదే. మళ్ళీ ఒక ఘర్షణ పూరిత వాతావరణం, అంటే యుద్ధం పూర్తి స్థాయిలో క్లోజ్ కావటం కాదు అని అర్థమవుతుంది పరిస్థితి చూస్తూ ఉంటే. ఒక మాట ఉన్నప్పుడు ఆ మాట మీద నిలబడగలిగే పరిస్థితులు ఉండాలి. కానీ ఇజ్రాయెల్ ఏంటి, ఎట్టి పరిస్థితుల్లో తన పక్కనే ఉన్న ఈ ఇరాన్ కావచ్చు, ఇరాన్ ఫ్రెండ్స్ అయినటువంటి లెబనాన్, వీళ్ళంతా కూడా ఏదో ఒక రోజు తనకి ఇబ్బంది కలిగించే వాళ్ళే, వాళ్ళంతం చూడాలని అనుకుంది. కానీ ప్రాక్టికల్గా సాధ్యం కావట్లే. ప్రపంచానికి ఆర్థికంగా ఇబ్బంది వస్తుంది. ఇబ్బంది రావటం వల్ల తన మిత్రుడు, తనతో కలిసి వచ్చిన మిత్రుడు అమెరికా వెనక్కి తగ్గే పరిస్థితి. అమెరికా వెనక్కి తగ్గుతుంది కాబట్టి మనసు ఒప్పక ఇరాన్ విషయంలో వెనక్కి తగ్గింది ఇజ్రాయెల్. నిజానికి ఇరాన్కి మనసు ఒప్పట్లే యుద్ధం వెనక్కి తగ్గాలని. అసలు ఇరాన్కే కాదు, ట్రంప్కి కూడా మనసు ఒప్పట్లే. కానీ తప్పట్లేదు, పరిస్థితులు అట్టున్నాయి. ఇది ఆర్థికపరమైన విధ్వంసం, చమురు సంక్షోభం, గ్యాసు సంక్షోభం, స్టాక్ మార్కెట్ పతనం, ఆర్థిక వ్యవస్థ అతలాకుతలం. ఈ పరిస్థితుల్లో నుంచి అమెరికా మిత్ర దేశాల ఒత్తిడి, గల్ఫ్ దేశాల ఒత్తిడి, వీటన్నిటి పరిస్థితుల్లో నుంచి ఇష్టం లేకపోయినా ట్రంప్ సీజ్ ఫైర్ ప్రకటించాడు, చర్చలకి ఓకే అన్నాడు. గతంలో తిరస్కరించిన 10 డిమాండ్ని చర్చించడానికి ఇప్పుడు ట్రంప్ సిద్ధమయ్యాడు. కానీ ఇజ్రాయెల్ ఏంటి, ఇజ్రాయెల్ ఏం చెప్తుంది, అవును మేము ట్రంప్ చెప్పినట్టు ఇరాన్ మీద సీజ్ ఫైర్ ప్రకటించాం, కానీ ఇరాన్ మిత్రుల మీద కాదు కదా అనేది వాళ్ళు అంటాం. లెబనాన్ మీద దాడి చేస్తే దానికి ఇరాన్కి ఏంటి సంబంధం అని వాళ్ళ వాదన వాళ్ళది. కానీ వాళ్ళంతా మా వాళ్ళే అని ఇరాన్ అంటుంది. మొత్తానికి మళ్ళీ ఎవరి వాదనలో వాళ్ళు పడ్డారు. ఇక్కడ ఎవరి వాదన కరెక్టు, ఎవరి వాదన తప్పు అనేది పక్కన పెట్టేస్తే ఎవరి వాదనలో వాళ్ళు పడ్డారు. మొత్తానికి మళ్ళీ ఘర్షణ పూరిత వాతావరణం నెలకొంది. ఈ ఘర్షణ పూరిత వాతావరణం నెలకొన్న సమయంలో రేపటి నుంచి చర్చలు జరుగుతాయా జరగవా తెలియదు. హార్మోజ్ జలసంధిని ఓపెన్ చేస్తేనే చర్చలు స్టార్ట్ చేస్తా అంటున్నాడు ట్రంప్. మీరు పూర్తిగా దాడులు ఆపితేనే మేము హార్మోజ్ జలసంధిని ఓపెన్ చేస్తాం, లేదా క్లోజ్ చేస్తాం, మళ్ళీ యుద్ధానికి మేము సిద్ధంగానే ఉన్నాం అని అంటుంది ఇరాన్. మళ్ళీ సమస్య మొదటికి వచ్చింది. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాల్లో తప్పు ఎవరిదని మీరు అనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి.